దోపిడీ ప్లాన్, శ్రీవాణి ట్రస్ట్ రద్దు, దోపిడీ ప్లాన్. ఇద్దరు గుజరాతీలను నమ్ముకుంటే జరిగేది ఇదే. ఆదమరిస్తే ఆర్థిక రాజధాని ఆగమవుతుంది. 11 ఏళ్లలో మోడీ సర్కార్ చేసిందేమీ లేదు. తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కేంద్ర మంత్రితో కమిటీ వేయండి, నిరూపిస్తాం. వచ్చేందుకు నేనే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తా. ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలిస్తే పథకాలు అమలు. పూణేలో మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నవ్వుతారు సార్, ఇక్కడ తెలంగాణలో మేమున్న విట్నెస్ కింద నవ్వుతారు ఎవడని చూస్తే. ఈయన చెప్పే స్టోరీలు 11 ఏళ్లలో మోడీ సర్కార్ చేసిందేమీ లేదు. నీకు రాజకీయంగా మాట్లాడు, కానీ హామీలన్నీ నెరవేర్చాం. హామీలు ఎక్కడ నెరవేర్చారు? తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఏం అమలు చేస్తారు సార్? 4000 పెన్షన్ వస్తుందా? రైతు రుణమాఫీ కరెక్ట్గా అయిందా? రైతులకి ఇది వచ్చింది, సాగు సాయం వచ్చిందా? వేసంగి సాయం వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? ఓన్లీ ఒకటి ఉచిత బస్సు ఒకటి పెట్టారు. దాని తర్వాత ఈ రోజు వరకు దాన్ని మళ్ళీ ఇంకొక హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ లేవు, 4000 ఇస్తున్నారు లేదు, తులం బంగారం లేదు, వేసంగి సాయం లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏదీ చేయలేదు. రైతు రుణమాఫీ కూడా సగంగా చేశారు. సో ఏం చెప్పుకొని ఇక్కడ మహారాష్ట్ర ప్రజల్ని కూడా మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసి అక్కడ కూడా అధికారంలోకి రావాలని చెప్పి తాపత్రయం. మొత్తం ఏటీఎంలాగా చేసుకొని రాష్ట్రాలన్నింటినీ, కర్ణాటకని, తెలంగాణని ఇప్పటికీ దోచుకుంటుంది సరిపోక మళ్ళీ మొదలుపెట్టారు. ఏడాదిలోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. రైతుల రుణ ఖాతాల్లో 18,000 కోట్లు వేశాం. ప్రధానికి చెప్పుకోవడానికి ఒక్క సక్సెస్ స్టోరీ లేదు. 11 ఏళ్లలో మహారాష్ట్రకు ఒక్క విజయగాథ లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని అన్నారు. దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఎక్కడ? రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. అప్పుల కోసమే టాస్క్ ఫోర్స్. కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు. రేవంత్ రెడ్డివి దిగజాడు రాజకీయాలు. మీలా గాంధీ కుటుంబానికి బానిసలం కాదు. కేసీఆర్, రేవంత్ నైతిక విలువలు వదిలేశారు. ప్రజలకు ఎక్కువ రోజులు మోసం చేయలేరు. మరోమారు మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేను కిషన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఎందుకో కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఏదో గెస్ట్ రోల్ ఇది చేస్తూ ఉంటారు. ఓన్లీ ఎలక్షన్లకో, లేదంటే ఆయన అధ్యక్షుడు. యాక్చువల్గా బీజేపీ అధ్యక్షుడు ఎవర్రా అంటే కిషన్ రెడ్డి, ఇప్పుడు కేంద్ర మంత్రి. దళిత రైతుల ఇళ్లపై దౌర్జన్యకాండ. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారు. గిరిజన రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. మీడియా సమావేశంలో కేటీఆర్. 248 కోట్ల గంజాయి కాల్చివేత. 10 చోట్ల పట్టుబడ్డ గంజాయి ధ్వంసం. కొత్తగూడెం, పాల్వంచ, మనుగురు, ఇల్లందు, అశ్వరావుపేట పిఎస్లో గంజాయి పట్టివేత. 54 కేసుల్లోని 993 కేజీల గంజాయి దహనం. ఇదే ఏరియాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతుంది. నాటుసారాని విచ్చలవిడిగా కాస్తున్నారు, అక్కడ వాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమలాగా మారిపోయింది నాటుసారా అనేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, లోకల్ పోలీసు వాళ్ళు కానీ అక్కడ పట్టించుకోని పరిస్థితి. ఇళ్లలోకి రైడ్లు చేసి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ, అక్కడున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేదు. ఇక్కడ గంజాయితో పాటు కంప్లీట్గా నాటు సారా కూడా తయారవుతుంది. నువ్వా నేనా? మహారాష్ట్ర, జార్ఖండ్. బన్సాల్ బరితెగింపు. ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజీ విద్యా సంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు. ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు. బొక్కబోర్లా పడ్డ స్టూడెంట్స్, పేరెంట్స్. అధికారుల కనుసన్నల్లో అంతా. కనీస వసతులు, జాగ్రత్తలు కరువు. డిఈఓ ఎంక్వా నాయక్ అండతోనే వ్యవహారం. రేపే పోలింగ్. మహారాష్ట్ర, జార్ఖండ్లో ముగిసిన ప్రచార హోరు. జోరుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు. మహారాష్ట్ర 288 స్థానాలకు ఎన్నికలు. మొత్తం 4136 మంది అభ్యర్థుల పోటీ. సో మహారాష్ట్రలో, జార్ఖండ్లో రేపే పోలింగ్ అంటున్నారు. సో 20వ తారీఖు పోలింగ్ ఉండబోతుంది మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో. కానీ మహారాష్ట్రలో మాత్రం నాకున్న ఇది ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే హవా చూపించలేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అట్టర్ ఫ్లాపే, కర్ణాటకలో అట్టర్ ఫ్లాపే. కంప్లీట్గా స్కాములు. ఇక్కడ రైతుల గోల. ఎస్టీ కమిషన్కి వెళ్ళి అక్కడ ఢిల్లీలో కేటీఆర్ గోల. కేటీఆర్ ఢిల్లీలో కూర్చోవడానికి ముఖ్య కారణం కూడా మహారాష్ట్ర ఎలక్షనే. మహారాష్ట్ర ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఆయన ఢిల్లీ వెళ్ళి ఇక్కడ కలెక్టర్ పైన దాడి విషయం అవ్వచ్చు, లేదంటే అక్కడ రైతులు అరెస్టులు అవ్వచ్చు, అక్కడ ఎస్టీ కమిషన్కి తీసుకెళ్ళి ఎస్టీలకి పైన జరుగుతున్న దాడుల విషయం అవ్వచ్చు. వీటన్నిటిని హైలైట్ ఎందుకు చేస్తున్నారు అంటే మహారాష్ట్ర ఎలక్షన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్లో ఎక్కడ కనిపించలేదు. దేశీ నేత కేసీఆర్ ఎక్కడ దీంట్లో వెళ్ళలేదు.
మహారాష్ట్ర ఎలక్షన్కి. అభివృద్ధిపై ఫోకస్, సర్కారు ఫోకస్. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో డెవలప్ చేసేలా ప్రణాళిక. వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్. టెక్స్టైల్ పార్కులు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇంద్రమ్మ ఇళ్ళు. వేములవాడ ఆలయానికి 127.65 కోట్ల స్పెషల్ ఫండ్స్. రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి, ఆయన అల్లుడి కోసం జరుగుతున్న భూదందాపై విచారణ జరపండి. సోలార్ పైలట్ ప్రాజెక్టుకు నర్సాపూర్. భువనగిరి వరంగల్ జిల్లాలోనూ ఆలయ భూముల పరిశీలన. లగచర్ల సురేష్ ఎక్కడ? వారం రోజులుగా కానరాని ఆచూకీ. వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు. పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. లగచర్ల పట్టించుకో. ఆయన్ను పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్కు ఫిర్యాదు. 300 కోట్ల భూమి కబ్జా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో త్రిపుర కట్టడాలు. 3 చెరువుల్లో పాగా వేసిన విల్లాల నిర్మాణం. వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం. ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాల హాంఫర్ట్. చెరువులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా త్రిపుర తన మార్క్ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తుంది. విలువైన స్థలాన్ని కబ్జా చేస్తూ ఏకంగా విల్లాలు నిర్మిస్తున్నది. 1 కాదు 2 కాదు 3 చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో ఉన్న భూములతో పాటు వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ ల్యాండ్స్ను సైతం కలిపేసుకుంటూ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట విల్లాలు నిర్మిస్తున్నది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు సుమారు 300 కోట్లకు పైగా విలువైన 15 ఎకరాల చెరువులో ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచమ్మ గ్రామం రెవెన్యూ నెంబర్ సర్వే నెంబర్ 183లో ఈ పరిస్థితి. శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య రెండోసారి నియామకం. విదేశాంగ మంత్రిగా విజిత హెరాత్ ప్రకటించిన అధ్యక్షుడు దిశా నాయకే. నింగిలోకి ఇస్రో GSAT-20 స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగం. 14 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు. ఉక్రెయిన్కు అమెరికా పవర్స్. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్. ఆయుధాలు వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇదే తొలిసారి. నేను భారతీయులకు గులాం, మీలా నకిలీ గాంధీ కుటుంబాలకి కాదు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పార్టీ. ఆ పార్టీ నేతలు ఇటలీకి గులాంలు. ఢిల్లీకి ట్యాక్సులు కడుతూ సీఎం ఏడాది పాలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏఐసిటి ఆర్కిటెక్చరల్ మార్వెల్గా రూపొందిస్తాం. క్వాంటమ్ కంప్యూటరింగ్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రాష్ట్రం. దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్న స్టేట్కు సిలికాన్ వ్యాలీని తీసుకొస్తాం. కృత్రిమ మేధను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహం. అంతర్జాతీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సో రాష్ట్రంలో ఏదైనా డెవలప్మెంట్ ఉందంటే అది ఓన్లీ ఐటీ విషయంలో జరుగుతున్నట్టుంది. అభివృద్ధిపై సర్కారు ఫోకస్. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో డెవలప్మెంట్ చేసేలా ప్రణాళిక. వరంగల్కు మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్. టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్ళు. పొలాలు తీసేసుకుంటారు, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తా అని చెప్పి మాటలు చెప్తారు.